నా పేరు డీజే పరిమళ అండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేస్తూ ఉన్నాను. పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాను. మా వారు హరికుమార్ ఫ్రమ్ తిరుపతి. చాలా చాలా ఎగ్జైట్మెంట్ ని చెప్పలేకపోతున్నానండి. భాష అయితే సరిపోదు. నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. ఇదే హాల్లో, ఇదే స్టేడియంలో ఎక్కడో మూల కూర్చొని ఒక 3%గా 6%గా 9%గా 12%గా ఇలా అటెండ్ అవుతూ వచ్చి ఇప్పుడు డైమండ్ గా అక్కడి నుంచి కళలు కానీ ఆ కళల్ని ప్రూవ్ చేసుకుంటూ ఒక బ్రిడ్ సిస్టమ్ కి ప్రూఫ్ గా డైమండ్ గా మీ ముందు నిలబడ్డాను సార్. పార్ట్ టైం ఎంతమందికి అదృష్టం, అందరికీ అవకాశం ఉంది, ఎంతమంది మనసులోకి తీసుకుంటారో నాకు తెలియదు. అక్కడ కూర్చున్న ప్రతిసారి ఇక్కడ కళలు కంటూ వచ్చాను, నిజం చేసుకున్నానండి. నిజంగా భగవంతుడు ఉత్తమమైన మానవ జన్మనిచ్చి ఉత్తమమైన బిజినెస్ అవకాశాన్ని మన ముందుకు పంపించి దాన్ని అర్థం చేసుకునే విధంగా నాకు ఆ ఆలోచనని, ఆ బుద్ధిని ఇచ్చినందుకు ఖచ్చితంగా దేవునికి నేను మనపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ బిజినెస్ లో నేను చదివింది చాలా తక్కువ, కానీ ఎటువంటి వ్యక్తుల ద్వారా ఒక డైమండ్ సెలబ్రేషన్ నా హ్యాండ్ రైజ్ చేయించుకున్నాను చూడండి. ఒక వ్యక్తి మా అక్క కొడుకు, ఒక వ్యక్తి మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ మోస్ట్ మా ఎంటైర్ మా బిజినెస్ లో ఒక హీరో రోల్ మోడల్ మిస్టర్ మణిపాల్ రెడ్డి ద్వారా, మిస్టర్ నరేన్ ద్వారా హ్యాండ్ రైజ్ చేయించుకోవడం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక వారం ముందు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయబడిన ఒక డాక్టర్ ద్వారా, ఒక WHO ఫ్యాకల్టీ మెంబర్, వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ మిస్టర్ అండ్ మిసెస్ డాక్టర్ హ్యాల్ న్యూబాల్ ద్వారా హ్యాండ్ రైజ్ చేయించుకోవడం ఎంత మందికి దొరుకుతుందో ఈ అదృష్టం నాకు తెలియదు, నాకైతే దక్కిందండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆమ్వే ఫౌండర్స్ అండి. ఎటువంటి కనీసం 30 రోజుల షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ జీతం కాకుండా లైఫ్ లో ఇంకో ఏమైనా ఉంటుందని కళ కనడానికి కూడా ధైర్యం లేని జీవితాన్ని నుంచి ఇంత గొప్పదైన జీవితం వచ్చే విధంగా బిజినెస్ డిజైన్ చేసినటువంటి ఆమ్వే ఫౌండర్స్ కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. రియల్ గా భగవంతుడు మనకి ఎంతో పొటెన్షియాలిటీ, ఎన్నో శక్తి. భగవంతుని దృష్టిలో మనం అందరం పిల్లలమే కదా. ప్రతి పేరెంట్స్ పిల్లలు గొప్పగా, హ్యాపీగా, డిసిప్లైన్డ్ గా, చాలా సక్సెస్ఫుల్ గా బతకాలని కోరుకున్నట్టే భగవంతుడు మనల్ని కూడా అంత సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాడు. అతని కోరికని సాధించుకునేదానికి నేను కష్టపడ్డాను కాబట్టి నా జీవితంలో ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు నాకు పంపించాడండి. సో నేను పుట్టి పెరిగిందంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ అనకంటే కూడా రిచ్ ఫ్యామిలీలోనే పుట్టి పెరిగాను. మా నాన్నగారు ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండేవారు. పెద్ద ఇల్లు, ఒక 16 రూముల ఇల్లు ఉంది, వంట మనిషి ఉన్నారు, నౌకర్లు, మంచి వెండి కంచాల్లోనే భోజనం చేసేటువంటి ఫ్యామిలీ చిన్నప్పుడు అండి. రైట్, అన్నీ బాగుంది. మేము 5 మంది సిస్టర్స్ బ్రదర్స్, అందరూ బాగా ఎక్కువ చదువుకున్నారు. ప్రొఫెసర్ సిస్టరు, ఇంకొక ఆమె టీచరు, ఇంకొకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజరు, ఇంకొకరు వచ్చి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. అందరూ బాగా చదువుకున్నారు. బట్ నా అదృష్టం ఏంటంటే, అదృష్టం అనాలో దురదృష్టం అనాలో నాకు తెలియదు, కానీ నేనైతే అదృష్టం అని అనుకుంటాను. నా వంతు వచ్చేసరికి మా నాన్నగారు బిజినెస్ లో చాలా లాస్ వచ్చేసరికి నగలు, ఉన్న కొంత ప్రాపర్టీ, చాలా వెండి వస్తువులు అన్ని అమ్మేసేసి అప్పులు తీర్చుకోవడం. ఈ ప్రాసెస్ లో 10th క్లాస్లోనే నన్ను చదువు మానిపించేశారు. నాకెప్పుడు కూడా మిగతా నలుగురితో పాటు నేను కూడా సమానంగా ఎందుకు లేను, నేనేమైనా 10th ఫెయిల్ అయినానా, లేకపోతే చదవలేదా, స్కూల్కి వెళ్ళలేదా అంటే ఏమి లేదు. 10th మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను నేను, బట్ చదివించలేదు. సో ఎప్పుడైతే మనకి ఏది అందదో దాని మీదనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఎట్లయినా చదవాలి అని అనుకున్నాను. ఇంటర్మీడియట్, డిగ్రీ, PG, MA, BEd డిస్టెన్స్ ఎడ్యుకేషన్తోనే పాస్ అయ్యాను. ఎవ్రీవేర్ ఐ స్టూడ్ ఫస్ట్ ర్యాంక్ ఓన్లీ. రైట్, Group 1, Group 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్ కోచింగ్ తీసుకునే ప్రాసెస్ లో నాకు భగవంతుడు ఇంకొక వరం నా జీవితంలో పంపించిన అదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ రావడం. సో జీవితంలో జాబ్ రావడం అనేది పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో ఆ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు. రైట్, అంటే నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రమోషన్, నెక్స్ట్ ఏం కొంటాము, నెక్స్ట్ ఏం కొనేది ఏముంది జీవితంలో. ఎప్పుడు చూసినా కరెంట్ బిల్ పెరిగినా, ఫోన్ బిల్ పెరిగినా, అనుకోని ఖర్చు వచ్చినా, 1000 రూపాయలు, బాబు బర్త్డే వచ్చినా, ఫెస్టివల్ అడ్వాన్స్, ఇలానే జీవితం అంతా జరిగిపోతుంది తప్ప టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ లోన్లో కొనుక్కోవడం తప్ప ఎక్కడ కొద్దిగైనా సంతోషం లేదు. ఎప్పుడు నెల ఆఖరు వచ్చిందంటే భయం అనమాట. ఈ సిచ్యువేషన్ లో ఇంకొక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏమైనా కొద్దిగా పెట్టుబడి పెడితే కానీ మనం బిజినెస్ చేయలేము. రైట్, కానీ నేను అనుకుంటాను, నాకు మా ఇంట్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఉన్నది ఒకటే కొడుకు, ఏం బాధ్యతలు లేవు. నాకంటే సంతోషమైన వాళ్ళు ఎవరు ఉంటారు? మిగతా ఒక్క ఉద్యోగం ఉన్న వాళ్ళని చూసి నేను సంతోషపడతాను, ఉద్యోగం లేని వాళ్ళని చూసి నేను సంతోషపడతాను. పెద్దవాళ్ళు నేర్పించారు కదా, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి సంతోషపడని. సో ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎక్కడ అసంతృప్తి అయితే అంత పెద్దగా లేదు. ఒకరోజు మా అక్క కొడుకు అమెరికా నుంచి
చదువుకుంటూ ఒక వెకేషన్లో ఇండియాకి వచ్చి ఒక బిజినెస్ ఆపర్చునిటీ నా ముందుకు తీసుకొచ్చాడు అనమాట. తీసుకొస్తే ఒక 3-4 సార్లు పిలిస్తే కూడా నేను వెళ్ళలేదు ప్లాన్ వినడానికి. 4 సార్ల తర్వాత జస్ట్ అమెరికా నుంచి వచ్చాడు కదా అనే ఉద్దేశంతో వినడానికి వెళ్ళాను. వినేసి వెంటనే నో చెప్పాను. నో చెప్పడానికి రీజన్స్ ఏమంటే నా దగ్గర మనీ లేదు, 4200 కష్టం, రైట్. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర టైం లేదు. మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు నేను షెడ్యూల్ చెప్పేశాను. నేనంత తెలివైన దాన్ని కాదు. బిజినెస్లో మా నాన్నగారి లాస్ స్ట్రగుల్ అన్ని ఫేస్ చేసినాను. బిజినెస్ అనేది మనకు సూట్ కాదు. ఇలా ఎన్నో నా మైండ్లో ఫిక్స్ అయిపోయిన వ్యక్తిని నేను ఈ బిజినెస్ చేయలేను, నాకు కుదరదు అని చెప్పేసినాను. కానీ మళ్ళీ నేను నరేన్ని పోగొట్టుకోలేను, మా అక్క కొడుకుని పోగొట్టుకోలేను. రీజన్ ఏం తెలుసా? నాకు కొడుకున్నాడు. ఎప్పుడైనా వీడు చదివేసి పెద్ద అయినాక ఈ బిజినెస్లు అంతా 2-3 నెలల పాటు చేసేసి వెనక్కి వెళ్ళిపోతాడు కదా అమెరికాకి. నా కొడుకుని కూడా అట్లా ఒక చేసి లాక్కునేస్తాడు అమెరికాకి. ఇప్పుడు కానీ బిజినెస్ నో చెప్తే రేపు పొద్దున నువ్వు అప్పుడు చెప్తే వినలేదు అంటాడేమో. ఈ బిజినెస్లు అంతా 2 నెలలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కదా అనే ఉద్దేశంతో నేను ఒక 10 మంది మా ఫ్రెండ్స్తో కలిసి 500 చీటీ వేసి ఫస్ట్ చీటీ నేను ఎత్తుకునే విధంగా కండిషన్ పెట్టి ఈ బిజినెస్లో స్టార్ట్ అయినాను 5000 రూపాయలతో. బిజినెస్లో స్టార్ట్ అయిన రోజు నుంచి ఎట్లా ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకుందామా, ఎట్లా ఆ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకుందామా అని ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. బిజినెస్ చేయడం అంటే ఏంటండి, మనకు తెలిసిన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని బిజినెస్ ప్లాన్ వినడానికి ఇన్వైట్ చేయడం. సో అలా ఇన్వైట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు, నేను ఏ కాలేజీలో చదవలేదు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళంతా మా కొలీగ్స్ అంతా మేమంతా బాగా కలివిడిగా ఉండేవాళ్ళం. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లు, ఇలా గిఫ్ట్లు ఇవన్నీ బాగా ఉండేవన్నమాట. సో నేను అనుకున్నా వీళ్ళల్లో 30 మంది ఉన్నారు కొలీగ్స్, 20 మంది అన్నా స్టార్ట్ అయిపోతారు, 10 మంది అన్నా బిజినెస్ చేస్తారు. డైమండ్ ఎంతసేపులే, ఒక 2-3 సంవత్సరాలు అయిపోవచ్చు. డైమండ్ అంటే కూడా తెలియదు. ఈ ఆశతో వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసిన. మా అక్క కొడుకు రెడీగా ఉన్నాడు, మార్కర్ రెడీగా ఉంది, బోర్డు రెడీగా ఉంది, పక్కింట్లో తెచ్చిన కుర్చీలు రెడీగా ఉన్నాయి. ఒక్కళ్ళైతే రాలేదండి, ఒక్కళ్ళు కూడా రాలేదు. సో ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. నాకెంత బాధగా ఉందంటే 5000 అయిపోయింది, ఒకరు కూడా రావటం లేదు. చాలా మంది చెప్పినా కూడా వినలేదు. డబ్బులు ఇచ్చేయి మా అక్క కొడుకు వెనకాల ఎన్నిసార్లు తిరిగినానో నాకు తెలీదు. ఎప్పుడు నవ్వేసేవాడు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నేను చెప్తున్నానండి, నా జీవితంలో భగవంతుడు మా అక్క కొడుకు రూపంలో ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ రాజా నరేన్. అతనే నా లైఫ్లో, ఈ బిజినెస్లో నా జీవితాన్ని మార్చివేసిన వ్యక్తి. సో ఒక మీటింగ్ ఉంది ముంబైలో, నువ్వు రావాలి పిన్ని అనేసి వచ్చాడు. మనసులో చాలా తిట్టుకున్నాను, కొట్టను కూడా కొట్టినా అనమాట మనసులో. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5000 పోగొట్టుకున్నా, ఇంకొక 5000 ఖర్చు ఎత్తుకొని వచ్చినావు. ఇదంతా నీలాంటి వాళ్ళు చేసుకునే బిజినెస్, నాకు కాదు అని మనసులో అనుకొని అవేం చెప్పకుండా, నాకు ఆఫీస్లో కుదరదు, బాబుతో కుదరదు, ఇది కుదరదు, అది కుదరదు చాలా చెప్పాను. దేవుడికి చాలా గొప్ప నమ్మకం ఉంది, నన్ను ఒక్కసారి ఇలాంటి మీటింగ్లో పడేస్తే ఎట్లాంటి ఫైట్ అయినా చేసి నేను డైమండ్ అవుతానని. సో ఆ రూపంలో నరేన్ను ఒప్పుకోకుండా నన్ను సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి బాంబే మీటింగ్లో తీసుకెళ్లి పడేశాడు, రైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంటెన్షన్ అంతా, బాంబేలో మా అన్నయ్య ఉండేవాడు, ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేసేదాన్ని కాదు, డబ్బులు లేవు కాబట్టి. సో ఇప్పుడు ఒక గ్యారంటీ ఇచ్చాడు నరేన్, నీకు నచ్చకపోతే మొత్తం డబ్బు వెనక్కి ఇస్తానని. సో బాగా నచ్చింది ఆ మాట. నేను వెళ్ళి రావచ్చు బాంబేకి, అన్నయ్య వాళ్ళ ఇంటి విజిట్ చేసినట్టు ఉంటుంది, రైట్. డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో, రైట్. చాలా లాంగ్ విజన్ చూడండి. 6 ఏళ్ళప్పుడు నా కొడుకుని అమెరికాకు పంపించాలనే విజన్ ఉంది. ఇక్కడ అన్నయ్య వాళ్ళు విజిట్ చేసి బాంబే చూసేసి డబ్బులన్నీ తెచ్చుకోవాలనే విజన్. ఈ విజన్తో బాంబేకి వెళ్ళాను. బట్ అక్కడ కూర్చున్నాను, ఆ స్పీకర్స్ మాట్లాడేది చాలా విషయాలు. అప్పటి వరకు మైండ్ జీరో, నథింగ్ ఈజ్ దేర్. ఒక 30 రోజుల జీతం తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తిని, చిన్న ఆశ, చిన్న హోప్, చిన్న బిలీఫ్ స్టార్ట్ అయింది బిజినెస్ మీద. వెనక్కి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అదే నో చెప్పిన వాళ్ళతో బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక కసి పెరిగింది ఆ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత. నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా మంది కూర్చో ఉన్నారు. మీరు కనుక డెసిషన్ తీసుకుంటే, మేము చేసింది 7 సంవత్సరాల్లో నేను డైమండ్ అయితే 3 సంవత్సరాలు మీరు డైమండ్ అవ్వచ్చు. నాకైతే ఒక గొప్ప నమ్మకం అండి, ఇలాంటి ఫంక్షన్లో ఎవరు కూర్చుంటారంటే దేవుడికి ఎవరైతే ఇష్టమో వాళ్ళే ఇక్కడ కూర్చుంటారని నా నమ్మకం. సో ఈ విధంగా బిజినెస్లో మెల్లగా నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశా. నేను బిజినెస్ అర్థమయ్యి, నాకు సెన్స్ అయ్యి నేను బిజినెస్ చేయాలనుకునే ప్రాసెస్లో నరేన్ మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనే ప్లాన్ చెప్పాలి. నరేన్ ఉన్నంత వరకు 2-3 ప్లాన్లు చెప్పాడు. కొంతమంది అటు ఇటు ఉన్నారు. ఆ టైంలో నరేన్ వెళ్ళిపోయాడు. సో నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక కుర్చీ వేసుకునేదాన్ని, ఒక ఇది టీపాయ్ ఉండేది, 2-3 కూర్చునే వాళ్ళ, అలాగా వాళ్ళు వైట్ పేపర్ పెన్ పెట్టి ప్లాన్ చెప్పేదాన్ని. ప్లాన్ కంప్లీట్ అయ్యే లోపల
2 సార్లు బాత్రూమ్కి వెళ్ళొస్తాను, 3 సార్లు వంట రూమ్లోకి వెళ్ళొస్తాను, పక్కన నీళ్ళు ఉంటుంది, నా చెమటలు చూసి ఫ్యాన్ ఏమేమో పెడతా ఉంటారు వాళ్ళు, ఆఖరికి ఎట్లో ఒకట్లో కంప్లీట్ చేస్తాను. రైట్, అలా ప్లాన్ స్టార్ట్ చేసిన వ్యక్తినే. అలాంటి ప్లాన్లో కూడా ఒక అతను స్టార్ట్ అయ్యాడు. నేను అనుకున్నా ఈ వణుకుతూ ఏమైనా అబద్ధాలు చెప్పేస్తున్నానేమో, ఏం నచ్చింది మీకు అంటే, వణుకుతా మీరే బిజినెస్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను మేడం అని చెప్పి స్టార్ట్ అయింది. రైట్, ఈ విధంగా ఒక పేస్ట్ మా అటెండర్ కొడుకుని తీసుకొచ్చాడు. అబ్బాయికి పేస్ట్ పళ్ళంతా పచ్చగుంటే ఒక పేస్ట్ రికమెండ్ చేశాను. అది వాడి ఆ పళ్ళంతా బాగా తెల్లగా వచ్చేసరికి అది నచ్చి అతను బిజినెస్ లో స్టార్ట్ అయినాడు. పేస్ట్ ఒక వ్యక్తిని బిజినెస్ స్టార్ట్ చేయించింది. ఈ విధంగా ఒక్కొక్క లెగ్ ఒక్కొక్కరు స్టార్ట్ చేసా వచ్చారు. మా కొలీగ్, ఒకప్పుడు పనిచేసిన కొలీగ్, ఆమె నా మీద నమ్మకం, ఆమె వేరే సెక్షన్ లో పనిచేస్తా ఉండేది. ఆమె వచ్చి నువ్వేదో బిజినెస్ చేస్తున్నావు అంటే నేను కూడా వస్తానని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఆమె కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి స్టార్ట్ చేయించాను. రైట్, సో ఈ విధంగా ఆ లెగ్ లో నుంచి ఈ రోజు తీసుకుంటే ఒక రూబీ డైరెక్ట్ ఇక్కడనే కూర్చోన్నారు. నాకు స్టార్ట్ అయిన వాళ్ళతో కాకపోయినా వాళ్ళ కింద వర్క్ చేసుకుంటూ వెళ్ళి నాకు కావాల్సిన పర్సనాలిటీ ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళతో కలిసి ట్రాక్ అండ్ రోల్ చేస్తాను బిజినెస్ నేను. రైట్, ఇంకొక కొలీగ్ నరేన్ ప్లాన్ చెప్పినప్పుడు వినున్నాడు. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏమి కసి ఉందండి, ఏం కాన్ఫిడెన్స్ ఉందండి, దానికి సైన్ చేస్తున్నాను సైన్ చేశాడు. సైన్ చేసి అతను 2 రోజులు వాళ్ళు వీళ్ళు పిలిచాడు. అట్లా అతనేమో వెళ్ళిపోయాడు. అతని డెప్త్ లో ఒక వ్యక్తి ఇక్కడ కూర్చోన్నారు, నా 6th లెగ్. బిజినెస్ చేయడం చాలా సింపుల్. చూడండి, కొంతకాలం వెయిట్ చేయాలి మనం అంతే. సో ఆ విధంగా నేను ఒక 6% రీచ్ అయినప్పుడు నాకు వచ్చిన చెక్ చూసి మా రిలేటివ్ ఒక అబ్బాయి స్టార్ట్ అయినాడు. చెక్ ప్రతి నెల 6% చెక్ వస్తుంది, 1600 వచ్చింది, ప్రతి నెల వస్తుంది అనుకుని ఆ అబ్బాయి స్టార్ట్ అయినాడు. ఆ అబ్బాయి లెగ్ లో తీసుకుంటే ఆ అబ్బాయి బిజినెస్ చేసినా చేయకపోయినా ఆ డెప్త్ లో ఒక ఎమరాల్డ్, 4 ప్లాటినమ్స్, 2 ఫౌండర్ ప్లాటినమ్స్, 10 మంది సిల్వర్లు, చెప్పలేనంత బిజినెస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ సో ఈజీ అంటారా కాదంటారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక నాతో పాటు పనిచేసిన ఇంకొక కొలీగ్ పెద్ద ఆయన రిటైర్ అయినారు. మేడం పరిమళ మంచిది ఏదో చెప్తా ఉంది, ఇద్దమ్మా మా అబ్బాయిని స్పాన్సర్ చేపించాడు. ఆ లెగ్లో 3 ప్లాటినంలు ఉన్నారు. ఇంకొక వ్యక్తిని తీసుకుంటే నాకు బస్సులో ముఖపరిచయం ఉన్న వ్యక్తి, ఆమెను పిలిచాను బిజినెస్ రమ్మని. ఆమె వస్తూ పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చింది. ఆమెమో స్టార్ట్ కాలే, ఆ పక్కింటి అమ్మాయి స్టార్ట్ అయింది, క్యూటల్ కాలిపోయారు, ఇక్కడ కూర్చోన్నారు వాళ్ళు కూడా. అంటే వీళ్ళతో మాత్రమే మాట్లాడాలని అనుకోద్దండి, ఎంతో మంది నో చెప్తే ఇలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు దేవుడు. ఆ నో చెప్పినప్పుడు వెనక్కి వెళ్ళలేదు, నేను నిలబడిపోలేదు, భయపడలేదు, ఏడవలేదు, కసి పెంచుకున్నాను అనమాట. ఫర్దర్ గా నో అంటే నెక్స్ట్ అని పోయినాను. కాబట్టి ఇలా చాలా లెగ్స్ స్పాన్సర్ చేస్తూ వచ్చాను. రైట్, ఫస్ట్ FPDలో 3% గా కూర్చున్న వ్యక్తిని తర్వాత తీసుకుంటే చెప్పాను మీకే, ఈరోజు డైమండ్ గా మీ ముందు నిలబడి ఉన్నాను అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ పోతున్నా, పర్సిస్టెంట్ గా ఎంత రిజల్ట్ వస్తుందని చూసుకోకుండా. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను చూడండి, ఈ బిజినెస్ చేసే ప్రాసెస్ లో ఈ ప్లాన్ చెప్పినప్పుడు స్ట్రగులే కాదు, ఒక కవర్ డిష్, ఒక హోమ్ మీటింగ్, ప్రతిదీ చేయడం నేను సొంతంగా చేయడం నేర్చుకున్నాను. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నరేన్ తిరిగి రావడం, ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఇద్దరం ఒక ఫైటర్స్ లాగా చేయడం స్టార్ట్ చేస్తాం బిజినెస్ ని. ఈ డైమండ్ షిప్ ప్రాసెస్ లో నేను ఇలా చేస్తూ ఒక 2000లో నేను స్టార్ట్ అయినాను. 2002 ఫిబ్రవరి 12% లో ఉన్నాను. బిల్ బ్రిట్ సెమినార్ తో 15% అయినాను. 2002 సెప్టెంబర్ సిల్వర్, 2003 ప్లాటినం, రూబీ, ఫస్ట్ ALS, 2004 సఫైర్, 2005 ఎమరాల్డ్, 2006 ఎమరాల్డ్ మెయింటైన్ చేస్తూ 2007 డైమండ్ గా మీ ముందు నిలబడి ఉన్నాను. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇవన్నీ ఈ డైమండ్ షిప్ లాస్ట్ ఇయర్ డైమండ్ షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెప్టెంబర్ లో నేను బాగా నీట్ గా బిల్డ్ చేసుకుంటున్నాను. చూద్దాము బాగా లెగ్గలన్నీ కరెక్ట్ గా వర్క్ అయితే నేను డైమండ్ పర్చేస్ చేస్తా, లేదంటే నెక్స్ట్ ఇయర్ చేద్దామని. స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఏపీలో. ఎప్పుడైతే నా జీవితంలో ఒక స్ట్రగుల్ ఉంటుందో నాకు చాలా ఇష్టం స్ట్రగుల్స్ అంటే. ఎందుకంటే అప్పుడు ప్రూవ్ చేస్తేనే ఉండేది సాటిస్ఫాక్షన్ అంతా. నేను చెప్పాను కదా, చదువు నాకు లేనప్పుడే ఫైట్ చేసి MA BD చదివాను. నేను మామూలుగా చదివించుంటే చదువుంటానో లేదో నాకు తెలియదు. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ బిజినెస్ కు ముందు నా యాటిట్యూడ్ తీసుకున్నా, నా ఆలోచనలు తీసుకున్నా, నా థాట్ ప్రాసెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వెరీ లో, భయంగా ఉండేదాన్ని. నా మీద నాకు నమ్మకం లేకుండా ఉండేది. ఒకరితో మాట్లాడాలన్నా భయము, ఏ రకమైన పెద్ద ఆలోచనలు, పెద్ద డ్రీమ్స్ లేవు. ఈ సిస్టమ్ అనేది ఎంత గొప్పగా మార్చి పడేసిందంటే ఆర్డినరీ నుంచి సక్సెస్ఫుల్ కి ట్రాన్స్ఫర్మేషన్ చేసేసింది. ఆసమ్ బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్. ఏ బుక్ టేప్ ఫంక్షన్ అప్లైన్ ఎంత నేర్చుకోగలమంటే ఎన్ని జన్మలైనా సరిపోదు ఈ బ్రిక్ సిస్టమ్ లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవడానికి. కొద్దిగా నేర్చుకుంటే డైమండ్ అయిపోవచ్చు, కొద్దిగా విన్నామంటే డైమండ్ అయిపోవచ్చు. ఈ ప్రాసెస్ లో నాకు చాలా ట్రెమెండస్ సపోర్ట్
ఫ్రమ్ ఆల్ మై అప్లైన్స్. పర్టికులర్గా చెప్పాలంటే నేను కొన్ని ఛాలెంజెస్ వచ్చినప్పుడు, కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నన్ను రైట్ వేలో గైడ్ చేసినటువంటి మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి గారికి పూర్వక కృతజ్ఞతలండి. అండ్ నా జీవితంలో ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఎవరు లేకపోతే నాకు ఊపిరి ఉండదు అనుకుంటాను. ఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ రాజానారాయణ. ప్రపంచంలోనే చాలా మంది తన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా రాబోయే సంవత్సరాలు తీసుకుంటే ఇండియా అనేది లీడర్స్తో నిండిపోబోతోంది నరేన్ ద్వారా. నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఆల్ మై టీమ్, థ్యాంక్స్ టు మై టీమ్ అండి. నా టీం అంతా కూడా నా డైమండ్ షిప్ కోసం ఎంతగా తాపత్రయపడినారో నాకు తెలుసు. ఇక్కడ అందరు కూర్చోన్నారు, అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. రైట్. అండ్ ఈ స్ట్రగుల్స్ ఉన్నప్పుడు ఎంవే స్టాఫ్ రియల్గా ఒక అప్లయన్స్ లాగా మోటివేట్ చేస్తూ, మేడం ఎప్పటికీ మీరు వదిలిపెట్టకూడదు, మీరు ఎప్పుడు స్ట్రగుల్ వచ్చిన ఆమె మనకి ఏదో ఒక రకమైన రూపంలో మనల్ని ఆదుకుంటూ వచ్చింది. థ్యాంక్స్ టు ఆమె స్టాఫ్ అండ్ బ్రిడ్జ్ స్టాఫ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మై డైమండ్ షిప్ అండి. రైట్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఈ బిజినెస్ అనేది రాకముందు స్ట్రగుల్ మీకు చెప్పాను. ప్రతిదీ ఒక ఎలక్ట్రికల్ బిల్ కూడా మనిషి ప్రాణం లేని వస్తువులు ప్రాణం ఉన్న మనల్ని ఆడిస్తూ వచ్చినాయి కదా. ఈ బిజినెస్ లో అచీవ్మెంట్స్ చెప్పాల్సి వస్తే ఎంత కరేజ్ ఇచ్చిందో మీకే అర్థమవుతోంది. ముగ్గురికి ప్లాన్ చెప్తా ఉంటే 1 లీటర్ నీళ్ళు తాగిన వ్యక్తిని ఈరోజు మాట్లాడగలుగుతున్నానంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని ఇచ్చింది ఈ బిజినెస్ నాకు. రైట్. జ్ఞానం, భగవంతుడు మనిషికి ఇచ్చిన చేతుల్లో శక్తిని, మెదడులో తెలివిని పూర్తిగా ఉపయోగించుకునే జ్ఞానాన్ని ఇచ్చింది బిజినెస్ త్రూ సిస్టమ్. అండ్ వెల్త్, నా కొడుకు ఎంత గొప్ప జీవితాన్ని నేను ఇవ్వగలనంటే, నా కొడుకు ఎప్పుడు కూడా ఒకసారి ఒక షాప్కి వెళ్ళినప్పుడు క్రికెట్ కిట్ కావాలన్నాడు. దాని రేట్ చూస్తే నా శాలరీని దాటిపోయింది అది. రైట్. అంత పెట్టి కొనిలేను. వాడికి ఏదో నచ్చ చెప్పి అవంత బాగుండదు, నీకు చిన్న వయసు, నువ్వు బరువు ఎత్తలేవు, ఇలా తీసుకొచ్చేసాను. నేను ఈ బిజినెస్ లో ప్లాటినం అయిన తర్వాత వాడిని తీసుకెళ్లి ఆ క్రికెట్ కొనిచ్చినప్పుడు ఆ క్రికెట్ కిట్ చూసి, మమ్మీ రేట్ చూసినావా అని అడుగుతాడు. అంటే వాడికి డౌట్ అనమాట, నేను నిజంగానే కొనిస్తున్నానా లేదా అని. రేట్ చూసినావా నీకు కన్ఫర్మ్ చేసుకున్నాడు 4 సార్లు అడిగి. రేట్ చూసినా నువ్వు కొనుక్కొనైనా పర్లేదు అని చెప్పిస్తే ఆ క్రికెట్ కిట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వాడి ఫేస్ లో ఆనందాన్ని నేను మాటల్లో అయితే వర్ణించలేను. అప్పుడైతే హ్యాండిక్యామ్ లేదు, షూట్ చేసి మీకు చూపించుండేదాన్ని. దాన్ని అన్ని వేసుకున్నాడు, హ్యాట్ తలకి, చేతులకి, కాళ్ళకి అన్ని వేసుకొని రోజంతా దాంట్లోనే ఉన్నాడు. 10 నిమిషాలకు ఒకసారి వచ్చి దాన్ని తీస్తాడు, నాకు ముద్దు పెడతాడు, దాన్ని తీస్తాడు, నాకు ముద్దు పెడతాడు. ఎంత హ్యాపీనెస్. 5,000తో ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాను. ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలండి. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వాలి. అన్ని మిగలబెట్టి దాచిపెట్టి ఒక ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోదు. ఆ చిన్న కోరిక తీర్చలేకపోతే పేరెంట్స్ గా మనకి లైఫ్ ఎందుకండి? చిన్న కోరికలు తీర్చకపోతే పేరెంట్స్ గా మనకి లైఫ్ ఎందుకు చెప్పండి? రైట్. ఎంతసేపు అయినా అడ్జస్ట్ చేసుకోమని నేర్పించను. సో ఆ విధంగా వెల్త్ తీసుకుంటే ఈ బిజినెస్ ద్వారా ఒక 50 రూపాయలు పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రావడానికి, ఆటోలో ఓపెన్ మీటింగ్ పోవడానికి కూడా డబ్బులు లేనటువంటి స్టేజ్ నుంచి ఈ రోజు తీసుకుంటే, మీకు తెలుసు 2003 నుంచి వరల్డ్ టూర్స్, 2003, 4, 5, 6, 7 మొన్ననే చైనా నుంచి, హాంకాంగ్ నుంచి వచ్చాము. ట్రెమండస్ ట్రిప్స్ తీసుకుంటే చారిటీ, మా అన్న 10 రూపాయలు ఇస్తాడా, మా అక్క 10 రూపాయలు ఇస్తుందా, వీళ్ళు ఇస్తారని ఆశించే స్థాయి నుంచి ఈ రోజు తీసుకుంటే ఎంతమందికి చారిటీ చేస్తున్నాను. ఒక బ్లైండ్ చైల్డ్ని దత్తత తీసుకుని లైఫ్ని నేను పోషిస్తాను. ఆ రకంగా ఎంతో మందికి శాలరీ ఇస్తున్నాను. చారిటీ. రైట్. ఇవన్నీ వెల్త్ కాదా అండి? మంచి స్కూటీ కొనుక్కోవడమే ఒక డ్రీమ్ గా ఉన్నది నాకు. ఈరోజు మంచి వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను. ఇంకొక వెహికల్ నెక్స్ట్ జనవరిలో కొనబోతున్నాను. మంచి సైట్ చూసారు కదా, నా సిటీలో పెద్ద సైట్ కొనుక్కున్నా, ఇల్లు కట్టుకోబోతున్నా. ఈ డబ్బుతో ఏమేమి కొనాలో అన్ని కొనుక్కోవచ్చండి. పోనీ ఇదంతా వెల్త్ చాలే, ఇవంతా ఎవరికి లేదు అనుకుంటున్నారేమో. ఇదేమన్నా ఎండింగ్ అనుకుంటున్నారా? దిస్ ఈస్ ద బిగినింగ్, దిస్ ఈస్ నాట్ ద ఎండింగ్. సో మచ్ ఈస్ దేర్, ఇంకా చాలా ఉంది. రైట్. అండ్ హెల్త్, మెంటల్ హెల్త్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా మన మైండ్ లో ఎంత బూజు, తుప్పు, తరతరాల నుంచి పట్టిపోయిన తుప్పును వదిలించుకొని మెంటల్ గా మనం హెల్తీగా కావచ్చు. ఆమె ఇచ్చే ప్రోడక్ట్స్ ద్వారా ఫిజికల్ గా హెల్తీగా ఉండొచ్చు. నా జీవితంలో, నా లైఫ్ లో, నా చిల్డ్రన్, నా ఫ్యామిలీలో, నా జనరేషన్ లో వీఆర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీ త్రూ ద బిజినెస్. రైట్. అండ్ ఫేమ్, 7 సంవత్సరాలకు ముందు నేనెవరో మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఈ రోజు తీసుకుంటే మొన్న బీజింగ్ లో ఎంవే కార్పొరేషన్ మమ్మల్ని సెలబ్రేట్ చేసింది. ఈ రోజు మీరు చూసారు డైమండ్ సెలబ్రేషన్. మేము ఎక్కడికి వెళ్ళినా, బాంబేకి వెళ్ళినా, సూరత్కి వెళ్ళినా, ఇంకో చోటికి పేర్లు కూడా తెలియదు ఇంతకు ముందు నాకు. ఎక్కడ చూసినా మా కోసం అంటూ వెయిట్ చేస్తూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంత ఆప్యాయతో కూడిన కీర్తి.
ఊరికే తప్పట్లు తట్టి వెళ్ళిపోతారు చూడండి, అలాంటిది కాదు. హార్ట్ఫుల్గా ఇష్టపడే అఫెక్షన్తో కూడిన కీర్తి ఈ బిజినెస్లో. ఫేమ్ అండి, నేను మాటల్లో చెప్పలేను, ఎంజాయ్ చేసి చూడాలి మీరు. అది ఇంత ఉంటుందని తెలిస్తే 3 సంవత్సరాల ముందే డైమండ్ అయి ఉండేదాన్ని నేను. రైట్, శాంతి, మనశ్శాంతి, పీస్. మనలో ఉన్న బలహీనతలన్నీ బలహీనపరుచుకుంటూ మనకు భగవంతుడిచ్చిన గొప్ప లక్షణాలని బలపరుచుకుంటూ జీవిస్తున్నానన్న తృప్తితో కలిగే శాంతి, దాని తర్వాతి తరాలకు కూడా అందిస్తున్నానన్న తృప్తితో కలిగే శాంతి మాటల్లో చెప్పలేను. నేను భగవంతుడు నన్ను భూమి మీదకి పంపించేటప్పుడు లక్షణంగా బతుకు తల్లి అని పంపించాడు. ఆయన చెప్పినట్లుగా బతుకుతూ ఇంకొకరికి నేర్పిస్తూ వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. దాంతో వచ్చే తృప్తి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి రియల్గా. స్ట్రగుల్స్కి అయితే భయపడద్దండి. మీరు అందరూ కూడా ఇలా ఒకసారి నన్ను చూడండి, ఈ వేళల్లోంచి చూడండి ఒక్కసారి. ఈ వేళల్లో నుంచి మీ చెయ్యి ఇలా చాచి ఈ వేళ సందుల్లోంచి నన్ను చూడండి. ఇట్ ఈజ్ యువర్ డైమెన్షిప్. రైట్, చూస్తున్నారు కదా? మీరు నన్ను చూస్తున్నంతసేపు నేను క్లియర్గా ఉంటాను. ఎప్పుడైతే మీరు మీ వేళ్ళని చూస్తారో ఇవి ప్రాబ్లమ్స్, నేను బ్లర్గా అయిపోతాను. అంటే మీ డైమెన్షిప్ అనేది అట్లా నీళ్ళల్లో కదిలినట్టు కదిలి వెళ్ళిపోతుంది. మీరు చూడాల్సింది దీన్ని, ఈ ప్రాబ్లమ్స్ని కాదు, కేవలం మీ గోల్, మీ డైమెన్షిప్నే మీరు చూడగలిగినారంటే మీకు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది కనబడదు. ఇవి బ్లర్ అయిపోతుంది. గమనించి చూడండి, ఇది బ్లర్ అయిపోతుంది. లైఫ్ అంతా మీ ముందు పెట్టాను, నా స్టోరీ అంతా మీ ముందు పెట్టాను. బిజినెస్కి ముందు నేను ఎలా ఉన్నాను, బిజినెస్ తర్వాత ఎలా ఉన్నాను, ఎలాంటి వ్యక్తిని ఎలాంటి మార్చే సిస్టమ్ ఉంది, అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అప్లయన్స్ ఉన్నారు, మనల్ని ఎప్పుడు పైకి లాగడానికి మన వెనక మనకి సపోర్ట్ ఉంది. ఇంత ఉన్నప్పుడు మనం ఇంకొకరి వైపు ఎందుకు చూడాలి? ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, జీరో స్థాయి నుంచి ఈరోజు మీ ముందు వచ్చి మాట్లాడే స్థాయి వరకు ఈ ప్రాసెస్లో నేను నా లైఫ్ అంతా మీ ముందు పెట్టాను, నా స్టోరీని అంతా మీ ముందు పెట్టాను. రైట్, ఒక్కసారి ఆమ్వేని, బ్రిక్ సిస్టమ్ని నా లైఫ్లోంచి పక్కకు తీసి పడేయండి. ఏముంటుంది నా లైఫ్లో? పొద్దున్న లేసి తిట్టుకుంటూ పన్నాం రాలేదు, పన్నాం వచ్చింది, వంట చేసి పాత్రలు కడిగి బాబు క్యారియర్ కట్టించేసి వీళ్ళని తిడతా వాళ్ళని తిడతా ఆఫీస్కి వెళ్ళడం. ప్రజెంట్గా హ్యాపీగా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను అనుకుంటామా? అనుకోం కదా. రైట్, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, రైట్, మళ్ళీ కాసేపు టీవీ ముందు కూర్చోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం, నానా చెత్త మైండ్లోకి వేసుకోవడం, మళ్ళీ పొద్దున్న లేయడం. ఇది తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆమ్వేని, బ్రిక్ సిస్టమ్ని నా లైఫ్లోంచి తీసి చూస్తే నథింగ్ విల్ బి దేర్. ఫ్రెండ్స్, మీరు చాలా చదువుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చో ఉండొచ్చు, చాలా ఎడ్యుకేటర్స్ ఇక్కడ కూర్చో ఉండొచ్చు. మీ కళ్ళ ముందర నేను చెప్పిందంతా కూడా జరిగిన విషయాలే మాట్లాడినాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒక్క 10 మంది డెసిషన్ తీసుకున్నా కూడా నా జీవితానికి ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. నేను పుట్టినందుకు ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, 10 కపుల్స్ రైట్. సో నేను ఒకరోజు డెసిషన్ తీసుకున్నా. ఈరోజు నాకు తెలుసు దేవుని దృష్టిలో మీరందరూ ఇష్టమైన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. చాలా ట్రెమెండస్ స్పీకర్స్ నుంచి చాలా నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, డెసిషన్ తీసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వైపు కానీ స్ట్రగుల్స్ వైపు కానీ దేన్ని చూడొద్దండి. మిమ్మల్ని ఎవరైతే పైకి తీసుకురావాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిచారో వాళ్ళ చేయి పట్టుకోండి. ఈ బిజినెస్లో మీకు ఎంత సపోర్ట్ ఉంటుందంటే అంత సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ నిలబడి ఉన్నా అది మీకు అర్థమవుతుంది. ఆ సపోర్ట్ తీసుకోండి, సిస్టంలో ప్లగ్ ఇన్ అవ్వండి, ప్రోడక్ట్ వాడండి, వాడి చూసి క్వాలిటీ తెలుసుకోండి. రేట్ ఎక్కువ అనే భ్రమలో ఉండిపోవద్దు. రైట్, సో అన్ని విషయాలు తెలుసుకొని డెసిషన్ తీసుకొని ఇంకొక రోజు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము అక్కడ కూర్చొని క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉంటాం. ఫ్రెండ్స్, రైట్, దిస్ ఈస్ డిసెంబర్ మంత్. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎప్పుడు ప్రతిసారి హ్యాపీ న్యూ ఇయర్ ఆ ఒక్కరోజు హ్యాపీ న్యూ ఇయర్ అంతేనా? ఎప్పుడైనా ఒక్కసారి జరిగిపోయిన ఈ సంవత్సరంలో మనం సాధించిన అచీవ్మెంట్స్ ఏదైనా వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ ద బిజినెస్ ఏమీ ఉండదు. ఈ బిజినెస్లో తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అచీవ్మెంట్స్తో నిండిపోయి ఉంది. ప్రతి సంవత్సరం. ఫ్రెండ్స్, అటువంటి అచీవ్మెంట్స్ మీ లైఫ్లో కూడా రావాలని 2008 సందర్భంగా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. గో డైమండ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.